ఎన్నికలకు బల్దియా అధికారులు అన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్యాట్స్ ఫస్ట్ ఫేజ్ తనిఖీలు చేస్తూనే మరోవైపు ఓటర్ లిస్టు ఫైనల్ చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓటర్ లిస్టు ప్రిపరేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ జిల్లాకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్స్ కూడా విక్టరీ ప్లే గ్రౌండ్ కు చేరుకున్నాయి. ఇక ఫస్ట్ ఫేజ్ తనిఖీలు కూడా రాజకీయ నాయకుల సమక్షంలో జరుగుతున్నాయి. మరోవైపు ఓటర్ శాతాన్ని పెంచడానికి ప్రచార కార్యక్రమాలు, వాహనాల్ని సిద్ధం చేస్తున్నారు ఎన్నికల అధికారులు. ఈ నెల 8న విడుదలయ్యే ఫైనల్ లిస్టు ఓటర్ జాబితా కూడా రెడీ అవుతోంది. సెప్టెంబర్ 10 నుంచి 25 వరకు హైదరాబాద్ జిల్లాల్లో ఓటర్ నమోదు, సవరణ కోసం రికార్డు స్థాయిలో 177,987 అప్లికేషన్లొచ్చాయి. వీటిలో అత్యధికంగా ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్ల నమోదుకు 134,534 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫామ్ 7 ద్వారా 6,202 మంది, ఫామ్ 8 ద్వారా 14,880 మంది, ఫామ్ 8A ద్వారా 22,366 మంది దరఖాస్తు చేసుకున్నారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఎంట్రీ చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి సర్కిల్ ఆఫీసుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ డేటా కేంద్రాల్లో దరఖాస్తుల స్కానింగ్ ప్రక్రియ జరుగుతోంది. ప్రతిరోజు 10 నుంచి 15,000 వరకు డేటా ఎంట్రీ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. 25 సెప్టెంబర్ 2018 వరకు లాస్ట్ 15 డేస్లో మనం రూల్ పబ్లిష్ చేసిన తర్వాత కాల్ ఫర్ చేసిన క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్లో హైదరాబాద్ జిల్లాలో 1,97,000 పైన అప్లికేషన్స్ రావడం జరిగింది. దీంట్లో ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8, ఫామ్ 8A ప్రకారంలో ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఈ అప్లికేషన్స్ అన్నిటి మీద డోర్ టు డోర్ వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత డేటా ఎంట్రీ చేయడానికి 15 కంప్యూటర్స్ విత్ 30 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పని జరుగుతుంది. మనం ఇప్పుడు డైలీ జరుగుతున్న ఒక 20,000 ఎంట్రీస్ చేస్తున్నాము. ఈ లెక్క ప్రకారం చూస్తే విల్ బి ఏబుల్ టు అచీవ్ అవర్ టార్గెట్. కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలపై వచ్చిన దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఇందుకోసం 380 మంది BLOలు, 578 మంది సూపర్వైజర్లు, VROలు ఇంటింటికి వెళ్లి విచారణ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు డేటా ఎంట్రీ చేస్తున్నామని చెబుతున్నారు. అనుకున్న టైం కంటే ముందుగానే డేటా ఎంట్రీ చేస్తామని, ఈ నెల 8న ఫైనల్ ఓటర్ లిస్టు విడుదల చేస్తామని చెప్పారు. 25 తారీఖు వరకు మనము ఫామ్స్, అప్లికేషన్స్ అన్ని కూడా ఓటు నమోదు కోసం తీసుకోవడం జరిగింది. వాటి వెరిఫికేషన్ ఆల్మోస్ట్ జరుగుతూ ఉంది. ఇంకా ఐ థింక్ మేము 3-4 రోజుల్లో కంప్లీట్ అయిపోద్ది. అట్లాగే డేటా ఎంట్రీ కూడా స్టార్ట్ చేసాము. ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వాటికి సంబంధించి అధికారులందరూ కూడా దినరాత్రులు కష్టపడి పనిచేస్తున్నారు. డేటా ఎంట్రీ సక్రమంగా జరుగుతూ ఉంది. సిబ్బందిని కూడా అదనంగా పెట్టడం జరిగింది. BLOస్ కూడా చక్కగా పనిచేస్తున్నారు. సూపర్వైజర్ ఆఫీసులు కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఇదే కాకుండా రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళను కూడాను ER ఆఫీసులను కూర్చోబెట్టి ఈ పనిని కొంచెం తనిఖీకి సక్రమంగా జరుగుతుందా లేదా అనేటువంటి విషయాల గురించి పెట్టడం జరిగింది. ఓటర్ లిస్ట్ డేటా ఎంట్రీ మొదట్లో ఇబ్బందిగా మారినా ప్రస్తుతం మాత్రం వేగంగా జరుగుతోంది. మరోవైపు ఎన్నికల్లో ఓటర్ శాతాన్ని పెంచడానికి అధికారులు వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు.